₹1 కోటి తీసుకుని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై బీఆర్ఎస్ కార్యకర్త జిల్లా సురేష్ దాడి చేయించాడని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆరోపించారు. దుద్యాల మండలం లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ అధికారులపై సురేష్ దాడి చేయించారన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ సూచనలతోనే అధికారులపై దాడి జరిగిందని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వంలో రైతుల నుండి భూసేకరణ చేసినా ఇలా దాడుల సంఘటనలు జరగలేదని చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య అన్నారు. ఈ సంఘటన బాధాకరమని ఖండించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఉన్నతాధికారులపై దాడులు జరగడం విచారకరమన్నారు. దాడి చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తోందని అన్నారు. జిల్లా కలెక్టర్ మీదనే ఈ విధంగా జరగడం ఏమైనా చర్య? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి సంఘటన ఎక్కడ కూడా జరగలే, ఫస్ట్ టైం జరుగుతున్నది. దానికి సిగ్గుపడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ గారు రైతులకు న్యాయం చేయడానికి అక్కడ పోయిన తర్వాత అక్కడ కాదు ఇక్కడ దొరకపోయి తీసుకుపోయి దాడి చేయడం మరింత సిగ్గుచేటు. కలెక్టర్ గారు ఒక స్పాట్ ఎన్నుకొని ఆ స్పాట్ లో పోయిన తర్వాత వాళ్ళు మీటింగ్ పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే కలెక్టర్ ప్రభుత్వ అధికారులందరూ కూడా పోయి కార్యక్రమం చేపడుతుంది. కాదు సార్, మేము అందరము అక్కడ ఉన్నామని చెప్పేసి అక్కడ తీసుకుపోయి దాడి చేయించడం, ఒకవేళ అది రాజకీయ కోణం అయితే తప్పకుండా వాళ్ళందరినీ కూడా ఎంత పెద్ద యుద్ధులైనా కూడా విడిచిపెట్టకుండా వాళ్ళకు శిక్ష విధించినట్టు చేయాలి. నిన్న జరిగినటువంటి సంఘటన సభ్య సమాజమే తలదించుకోవాల్సినటువంటి విషయం. దీని వెంబడి ఎవరున్నారో మనకు అందరూ కూడా తెలుసు. గత 10 సంవత్సరాల నుంచి అధికార దాహంతో అధికారం మతం ఎక్కి వాళ్ళ అధికారంలో ఉన్నామనే దాంతో వీరంగంతో ఆ అధికారం పోయిన కోపంతో ఏం చేయాలని తోచక అక్కడ ఉన్నటువంటి రైతులను అడ్డం పెట్టుకొని వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా అంతా కూడా టీఆర్ఎస్ భవన్కి వెళ్ళి రావడం, దాని వెంబడి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ వీళ్ళు ముగ్గురు నుండి కథ నడపడం.